మనదే స్కూలు? ఈ ఊళ్ళోనే మనది బెస్ట్ స్కూల్. ఐశ్వర్య 7A అవునా? అవును శక్తి. స్కూల్ టైం 7:50, 8 o'clock కాదు. ఈ నెలలో నువ్వు ఇలా రావడం 3rd టైం. లంచ్ స్కిప్ చేసి బుక్స్ సర్దడంలో దాస్కి హెల్ప్ చేయి. సారీ శక్తి. ఆనా 10A లిలీ హౌస్ రిలే రన్నింగ్ నుంచి నువ్వు తొలగించబడ్డావు. వాట్? ప్లీజ్ శక్తి, అలా చేయకు. ఇలా చేస్తేనే నీకు బుద్ధి వస్తుంది. కానీ ఇలా చేయడం అన్యాయం శక్తి, ప్లీజ్. నీ షూస్ పాలిష్ చేసుకో. ఇకపోతే మిగతా వాళ్ళకి వార్నింగ్ మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకోండి. We can't wait to watch what you girls have put together. I am going to sit back, relax and enjoy. May we now have the head girl, Shakti Sheshadri, on stage please. Friends, teachers, and countrymen. Sleep in heavenly peace. Sleep in heavenly peace. Hark, now hear the angels sing. A king was born today, and man will live forevermore because of Christmas Day. నీకంటే వినపడదు, ఎందుకలా అరుస్తున్నావు? అరవద్దు, నాకు బాగానే వినపడుతుంది. తిన్నాను, సరేనా? ఏమడిగినా వెంటనే సమాధానం చెప్పదు. ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళకి తిండివ్వాలి. తిన్నావా తిన్నావా అంటూ. నీకు అమ్మకి తప్ప వేరే మాటలేదా నన్ను సతాయించడానికి? అమ్మ ఎక్కడా? పని నుంచి ఇంకా రాలేదు. రాత్రికైనా వస్తుందా? అది నీకమ్మా లేక నువ్వు దానికమ్మా? నువ్వు పడుకున్నాక వస్తుంది, నువ్వు లేవకముందే వెళ్ళిపోతుంది. తల్లి కూతుళ్ళిద్దరూ తన్నుకు చావండి, నన్ను మధ్యలోకి లాగద్దు. నువ్వు అమ్మ కీచులాడుకుంటారుగా పాము ముంగిసల్లాగా, అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. నీకు హోంవర్క్ ఏం లేదా? ఏం చేస్తున్నావే? ఇప్పుడు వాడిని ఎందుకు లేపుతున్నావు? నాకు మాత్రమే హోంవర్క్ ఉంది కదా. ఇప్పుడే వస్తున్నావమ్మా? నీ ముద్దులు మనవాడికి ఏం లేదా? పోవే. కనీసం స్కూల్కైనా వెళ్ళాడా? ఇప్పుడు ఎవరికి ఏమైంది? నీకవుతుందిరా పెళ్ళి. ఒక్కటిచ్చానంటే. ఈరోజు స్కూల్కి వెళ్ళావా? ఎప్పుడు చూసినా తిని పడుకుంటాడు. నీ మనవాడిని ఏ రోజైనా ఒక్క మాట అన్నావా? రంగా, మీ పిల్లలిద్దరూ మళ్ళీ కొట్టుకుంటున్నారు. నాకు కాదు. ఏం జరుగుతోంది? ఇందాక అన్ని మాట్లాడావుగా, ఇప్పుడు నోరు పడిపోయిందా? మలర్, అక్క, కరెంట్ ఎప్పుడొస్తుందని ఎంఈఎస్ వాళ్ళు ఏమైనా చెప్పారా? అదా అక్క, రేపు ఉదయం. అది ఖచ్చితంగా చెప్పలేం. ఏమన్నా కావాలా అక్క? ఏం అక్కర్లేదు మల్లర్. తినవేంటి? నేను పింకీ ఇంటికి వెళ్తాను. దేనికి? పింకీ వాళ్ళమ్మ ఇంతకన్నా బాగా వంట చేస్తుందో ఏమో. నీకెప్పుడూ తిండిగోలే. వాళ్ళమ్మ వంట చేయదు, వాళ్ళింట్లో వంట మనిషి ఉన్నారు. అమ్మ నేను చదువుకోవాలి. కరెంట్ లేకపోతే ఎలా? ఈ లైట్లో చదివితే కళ్ళు మండుతాయి. ఈ సాకుతో నువ్వు ఆ సేటింటికి వెళ్లాల్సిన పనేం లేదు. మా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా, నేను చదువుకోవాలి. అవసరమేం లేదని నేను చెప్తున్నాను కదా. తిను. అమ్మ అర్థం చేసుకో. మనం బ్రతుకుతుంది ఇక్కడ. ఇక్కడి పరిస్థితులు ఇవే. ఇక్కడ ఏం దొరుకుతుందో దాంతోనే సరిపెట్టుకో. తిను.
నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళొచ్చా? ఏ బంగారం, నేను అమ్మతో మాట్లాడతాగా. అయ్యో భగవంతుడా, ఏం చేయాలి నేను ఇప్పుడు? వచ్చి చూడు ఏం చేస్తోందో. తలుపులు బిడాయించుకుని కూర్చుంది. వస్తున్నావా లేదా? రంగా, ఆ. నువ్వు ఒకసారి వచ్చి దాంతో మాట్లాడితే నువ్వు కాసేపు సరిపోతుంది. మాట్లాడకుండా ఉండు. శక్తి, తలుపు తీయమ్మా. శక్తి, ఎందుకు శక్తి అలా ఏడుస్తూ కాల్ చేస్తుంది? ఏమై ఉంటుంది? తలుపు తీయమ్మా. శక్తి, అమ్మమ్మ దాని కొంచెం ఏడు పాపమ్మన అమ్మమ్మ. నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండరా. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. తలుపులు మూసుకొని ఏం చేస్తోందో ఏమిటో. బాధపడ్డాను. Sister, we are ready. You can come. Yes, ready? Yes, sister. Everyone is here. I'll come. And now, on to the most prestigious award. The award for the best outgoing student. The recipient of this coveted shield is none other than Shakti Sheshadri. అనివార్య కారణాల వల్ల బెస్ట్ అవార్డు తీసుకోవాల్సిన విద్యార్థిని శక్తి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది. తరువాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అయితే మీ చిన్నప్పుడు మీరు నిరాశతో గడిపారన్నమాట. నాకు ఇదే కావాలని మీరు ఆశించింది దేన్ని? నా 15వ ఏడు నుంచి ప్రతి విషయం నా శక్తికి మించి ఉండేది. కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. నాకు ఏది కావాలో నేను ఎలాగైనా సాధిస్తాననేది. శక్తి ఏమైంది?
నువ్వు చెప్పిన దానికి మీ అమ్మ ఒప్పుకుందా? నేను కాలేజ్లో చేరలేను పింకీ. నేను పనికి వెళ్ళాలి. నేను నటించబోయే సినిమా జూలై 1 మొదలెడుతున్నారు. నువ్వు కాలేజ్కి వెళ్ళు పింకీ. బాగా చదువుకోవాలి. అక్కడ జరిగేవన్నీ నాకు చెప్పు, నేను వినాలి. శక్తి, నేనే నీతో చెప్దామనుకున్నాను. సారీ, కుదరలేదు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. పిచ్చిదానిలా మాట్లాడకు పింకీ. ఏయ్, నిజంగా శక్తి, నాకు పెళ్లి జరగబోతుంది. ఎంగేజ్మెంట్ జూలై 6. పోయిన వారమే నేను అబ్బాయిని చూశాను. అమ్మా నాన్నలకి నచ్చాడు, బాగున్నాడు. దీపక్ భయ్య ఐఐటి చదువుకోవాలి, నువ్వు మాత్రం 16 ఏళ్ళకే పెళ్లి చేసుకోవాలా? నాకు నచ్చాడు శక్తి. మరి కాలేజ్ జాయిన్ అవ్వను. పైగా నాకు కాలేజ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట విందామనుకుంటున్నాను. పింకీ, అమాయకంగా మాట్లాడుకో. ఎవరి కోసమో నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నువ్వైనా కాలేజ్కెళ్ళు. నువ్వు నాతో గడిపింది మర్చిపోను. నీకు తెలియకుండానే నువ్వు నన్ను చాలా మార్చావు. యూ మేడ్ మీ బోల్డర్, స్మార్టర్, మోర్ ఇండిపెండెంట్. ఇవన్నీ నీ నుంచే నేర్చుకున్నాను. యు ఆర్ మై సిస్టర్ శక్తి. ఎంత కష్టపడైనా సరే నేను చదువుకోవాలనుకున్నాను, కానీ నువ్వు. కోపగించుకోకు శక్తి. నువ్వు మద్రాసులోనే ఉంటున్నావు, నా ఎంగేజ్మెంట్కి వస్తున్నావు. ఏమంటావు? ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేను. ఏంటి? శక్తి, 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 నా ఎంగేజ్మెంట్కి నువ్వు రాకపోతే ఎలా? శక్తి, నాకు తెలుసు నీకు అర్థం కాదని. నాకు అవసరం లేదు, నేను వెళ్తున్నా. నీకు కావలసింది తను వద్దనుకుంటే అందుకు తన మీద కోప్పడ్డం న్యాయం కాదు. ఇద్దరికీ మంచిది కాదు. అది మీ దోస్తికి కూడా మంచిది కాదు. అందరూ నీలా కాదు శక్తి. నువ్వు నిశ్చితార్థానికి రాకపోతే పింకీ బాధపడుతుంది. తుమి ఉస్కి బెస్ట్ ఫ్రెండ్ హో. నీ అంగీకారం తనకి చాలా ముఖ్యం. తప్పకుండా వస్తాను. తనతో చెప్పు, నా మనసేం బాలేదు. ఇందులో తన తప్పేం లేదు. ఒక్కోసారి అలా జరుగుతుంది. జూలై 6 కదా, తప్పకుండా వస్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్, ఓకే ఓకే. డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు, తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి, సిస్టర్, ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాక వచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి. నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్, మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును. నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే. నువ్వే ఓకేనా కంగారు పడకు. సిస్టర్? హలో, లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే. నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఫోన్ చేసుకోండి. అంత కంగారు ఎందుకు? మేడం, అది పెద్ద స్టార్ అవ్వాలని ఆశీర్వదించండి సార్. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. పెద్ద స్టార్ అవుతావు. థ్యాంక్ యూ సార్. మంచి సినిమాలు నేర్చుకో. అలాగే సార్. పెద్ద స్టార్ అయ్యే లక్షణాలు నీళ్ళు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. అమ్మా, నా షూటింగ్ అయిపోయింది. ఏంటి శక్తి? కూర్చో కూర్చో. వద్దు వద్దు. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ ఉందని మీ అమ్మ చాలా భయపడిపోయింది. నిన్నెక్కడ డామినేట్ చేస్తుందో అని మదన పడిపోయింది. కానీ నిన్నెవరూ డామినేట్ చేయలేరు శక్తి. రాబోయే కాలంలో ఒక మహారాణిలా వెలిగిపోతావు. ఇది నిజం. నిజానికి
తనకున్న టాలెంట్లో నాకు సగం కూడా లేదు సార్. కానీ మీరేమో ఇలా. సినిమా అమ్మా, సినిమా. ఇక్కడ కళామ్మ తల్లి కనికరిస్తే చాలు. నేను చెప్పినట్టు కొందరు దారుణంగా ప్రవర్తిస్తారు. కానీ మిమ్మల్ని అణిచివేయాలని చూసేవాళ్లందరూ మీరు అణిగిపోయే ఉండాలనుకోరు. కొందరిని చాలా అరుదుగా జీవితంలో కలుస్తుంటాం మన అదృష్టం బట్టి. అదే నిజమైతే వాళ్ళు రేపే గాయాలు మన పాలిట కేయాలై ఉన్నత శిఖరాలను చేరుస్తుంది. మంచిదమ్మా. నమస్తే. కారిట్టుందమ్మా. మణి మేడం, సార్ ఎక్కడున్నారు? ఆయనతో చెప్పి మీకు వెళ్ళండి. సార్ సంగతి తెలిసిందే కదా. ఎప్పుడెక్కడుంటారో నాకు తెలీదు. సారీ మేడం. ఊరికి వెళ్ళగానే ఒక ఫ్లోర్ రెడీ చేస్తాను. ముందు ఒక ఫోటో షూట్ చేయాలి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. శక్తి అద్భుతంగా చేసావు. నటన అమోఘం అనుకో. రంగనాయకి ఇక్కడ అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. మేడం, కెమెరామెన్ కూడా శ్రీధర్ సార్ మీకు లెటర్ ఇమ్మన్నారు. సరే, మనం మళ్ళీ మద్రాసులో కలుద్దాం. సార్ ఇక్కడ. సార్ చాలా బిజీగా ఉన్నానని చెప్పమన్నారు మేడం. వస్తాను మేడం. సరే. దాని వెనకాల ఏం రాస్తుంది? ద బెస్ట్ అడ్వైస్. నీకు నచ్చని పని నువ్వు గొప్పగా చేయొచ్చు. నీకు జీవితంలో సంతోషం కావాలో గొప్పతనం కావాలో నిర్ణయించుకో. సంతోషం కావాలంటే నీకు నచ్చింది మాత్రమే చెయ్యి. ఊరెళ్ళాక ఒక పెద్ద కంపెనీకి వెళ్లి మాట్లాడాల్సిన పనుంది. ఇంకొక కంపెనీలో ఒక పెద్దాయనకి మనవరాలిగా నిన్ను పరిచయం చేయబోతున్నారు. వీళ్లే కాదు, ఇంకొందరు డైరెక్టర్లని కూడా మనం కలవబోతున్నాం. అమ్మా, చేసిన చాలమ్మా. నేనింక సినిమాల్లో నటించను. సో ఇఫ్ యూడ్ మేడ్ అప్ యువర్ మైండ్, సినిమాలో యాక్ట్ చేయనని అనుకున్నారు కదా, దెన్ వాట్ హ్యాపెండ్? ఆయన్ని కలిశాను. మీరు మా ఇంటికి రావడం మా భాగ్యం. శక్తిని పిలువు. శక్తి, శక్తి. ఈ సినిమాలో నాతో పాటు నటిస్తావా? నా కోసం. నటించనని చెప్పు, నటించనని చెప్పు, నటించనని చెప్పు. శక్తిజీ ఇంత సాధనలు సాధించిన మీరు, మీకు కూడా ఎప్పుడైనా కష్టం అనిపించే తరుణం వచ్చిందా? ఒకే ఒక విషయంలో, నా జీవన ప్రయాణంలో ముఖ్యంగా 2 సందర్భాల్లో, ఒకటి చలనచిత్ర రంగంలోకి, ఇంకొకటి రాజకీయం. ఇప్పుడు ఆలోచిస్తే రెండింటికి ఒక్కటే కారణం. నేను జిఎంఆర్కి ఎప్పుడూ కాదని చెప్పను. అలా అడ్డు చెప్పడం నా వల్ల కాదు. శక్తి జిఎంఆర్ సినిమాలో నటించబోతుంది. నిన్ను నా రాణిని చేస్తాను.
మహారాణిని. సో మీ జీవితంలో జిఎంఆర్ గారు అందరికన్నా ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పచ్చా? నేను ఆయన్ని కలిసిన రోజే నా భవిష్యత్తు మారింది. ఛాందసవాదుల అభిప్రాయం ఏంటంటే నేను సినిమాల్లోకి ఇష్టపడే వెళ్ళానని. కానీ నిజానికి ఒకరికొకరం ఎదురుగా ఆ గదిలో కూర్చున్న ఆ క్షణం ఏది అంతకు ముందులా లేదు. అమ్మా ఉండు, వస్తున్నా. అమ్మా మాటకారివా? మాట్లాడటం వచ్చా? డైలాగులు చెప్పాలి కదా. నా మొదటి సినిమా చూసి నాకు ఛాన్స్ ఇవ్వడానికి వచ్చారా మిస్టర్ జిఎంఆర్? అబ్బా, అంటే నీకు మాటలొచ్చు. సౌమ్యాదేవికి ఆల్టర్నేట్గా నన్ను నటించమంటున్నారా? అలాంటిదేం లేదు. ఇప్పటి వరకు తను నటించేదంతే. ఓ, అంటే అనివార్య పరిస్థితులు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాయి. తన కోసం ఎంత బాధపడుతుంటే తననే నటించమని చెప్తాను. లేదు, బాధేం లేదు. కాకపోతే నేను ఆవిడ ఫ్యాన్ ఏం కాదు. ఓ, మార్పు అనేది సహజం. ఇవాళ సౌమ్యాదేవి, నేను బయలుదేరుతాను. నా ఫ్రెండ్ ఎస్ఆర్ఎస్ తెలుసు. మీ కాళ్ళకి గాయం అయితే ఆయనేగా ట్రీట్మెంట్ చేసింది. ఆయన ఓ మాట అనేవారు, అది నిజమే. శక్తి, నాకు అలాగే అనిపిస్తుంది. టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళింది నీ చూసావా? వీఆర్ ఓల్డ్ నౌ శక్తి. సరే, ఇప్పుడు ఎక్కడుంటున్నావు? సిద్ధార్థనాయ్, మేము హైదరాబాద్లో ఉన్నావు. ఓ, స్మాల్ టౌన్. అక్కడ ఏం చేస్తూ ఉంటావు? మాది సింపుల్ జీవితం, బట్ నాకు చాలా నచ్చింది. ఇంతకీ మీ అమ్మ నీకు చెప్పిందా నేను మీ ఇల్లు కొన్నానని? యూ బాట్ ఇట్ క్యా? ఎవరు కొన్నారు ఏంటో అని నేను అడగలేదు. ఆ ఇల్లు అమ్మేదామని చెప్పినప్పుడు కూడా నేను అస్సలు పట్టించుకోలేదు. కానీ నువ్వు కొన్నావు తెలిసిన తర్వాత ఐఎమ్ రియలీ హ్యాపీ శక్తి. ఐ నో హౌ మచ్ యూ లవ్ దట్ హౌస్. సి, నీకు నచ్చింది నీకు దొరికింది. నీకు ఇష్టమైన కెరియర్ స్టార్ బన్ గయి. నాకని షాదీ, ఫ్యామిలీ, 2 పిల్లలు. అయితే మన ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నావు శక్తి. అవును, అంతా బాగానే జరిగిందిలే. నువ్వు పెద్దనివయ్యావు, నేను పెద్దదన్నయ్యాను. కానీ మనం అనుకున్నట్టు మన ఇద్దరి మధ్య అక్క చెల్లెల బంధం లేదు. సయ్యద్ పద. లేదు, వెళ్తా. సరే. ఇప్పుడు ఎదురైన ఈ క్షణాలు నేనెప్పుడూ ఊహించి 100 సార్లు నా బుర్రలో ఆలోచించాను. నువ్వు నిశ్చింతగా నా ముందు కూర్చొని ఉండగా నేను సంశయంతో నీ నుంచి నా మొహం చాటేసి వెళ్ళిపోతున్న సమయంలో నీ మనసులో నువ్వు ఆలోచిస్తున్నది ఏంటంటే డబ్బు, తస్కం, కార్లు, హోదా అన్నిట్లో మన ఇద్దరం సమానమేనని
అలాంటి స్నేహితురాలతో స్నేహాన్ని కొనసాగించకుండా ఎప్పుడో తెగదెంపులు చేసుకున్నందుకు ఇప్పుడు సిగ్గుతో తలదించుకున్నావు. కానీ ఇలా జరుగుతుందని ఎవ్వరూ ముందే ఊహించలేరు కదా. ఇలా జరగటం వల్ల నువ్వు పెద్దగా నష్టపోయిందంటూ ఏమీ లేదు, అలాగే నాకు ఒరిగింది కూడా ఏమీ లేదు. మనం కలిసినప్పుడు నువ్వు నన్ను చూసి మొహం తిప్పుకున్నా లేదా నా నట జీవితం గురించి తప్పుగా మాట్లాడినా నా సమాధానం వేరేలా ఉండేది. కానీ నన్ను బాగా కష్టపెట్టిందేంటంటే నా జీవితంలో మైల్ స్టోన్ అనుకున్న మన స్నేహబంధం నీకు మాత్రం కేవలం రహదారిలో ఒక మలుపు లాంటిదని తెలిసాక నువ్వు అనుకున్నట్టుగా ఇంకా మన ఇద్దరి మధ్య అక్క చెల్లెళ్ళ బంధం ఉందని నేను అనుకుంటే నిజంగానే ఈసారి తప్పు చేసిందాన్ని అవుతాను. తోట బంగ్లాకు పోని. వద్దమ్మా, ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు. సయ్యద్ చెప్పింది విని తోట బంగ్లాకు పోని. అరే మేడం ఆగండి, ఆగమని చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారేంటి? ప్రదీపన్, ఇది అనవసరమైన విషయం. జయమాల్ ఎక్కడ? ప్రదీపన్ ఉన్నట్టుండి నీ రాకకు అర్థమేంటో తెలుసుకోవచ్చా శక్తి? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా జయమ్మార్? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అవును. అయితే నన్ను పెళ్లి చేసుకోండి. మీ ఇంట్లో మీ జీవితంలో నాకు చోటివ్వండి. అది కుదరదు శక్తి. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారుగా. ప్రేమ అనేది అర్హత, పదవిని మించింది కదా. ఇక పెళ్లికి అభ్యంతరం ఏంటి? మీ ఆడవాళ్ళందరూ మగవాళ్ళు ఏదైతే ఇవ్వలేరో దాన్నే వరంగా ఎందుకు అడుగుతారు? నిబంధనలు లేని ప్రేమానురాగాలు అమ్మ దగ్గర మాత్రమే దొరుకుతాయి. నేను మీ అమ్మని కాదు. అమ్మ దగ్గర దొరకలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు నువ్వు ఇక్కడ రాకుండా ఉండాల్సిన శక్తి. మన మధ్య కొన్ని హద్దులున్నాయి. ఏం జరిగినా సరే వాటిని దాటకుండా ఉంటేనే నీకు నాకు మంచిది. ఏం జరిగినానా? నేను చావు బతుకుల మధ్య ఉంటే? నువ్విప్పుడు చనిపోయే పరిస్థితుల్లో లేవులే. నీ జీవితంలో నాకు స్థానం ఉందా లేదా జయమ్మార్? నీ జీవితంలో ప్రతి చోట నేనున్నాను శక్తి. నీ మనస్సులో, నీ వృత్తిలో, నీ విజయంలో, చివరికి నీ పేరు ప్రతిష్టల్లో కూడా ఉన్నాను. ఇలాగే నీ జీవితాంతం ఉంటాను. ఇది చాలదా శక్తి? నువ్వేదో ప్రత్యేకమైన అమ్మాయివి, తెలివితేటలు ఉన్నాయనుకున్నాను. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. రా. నువ్వింటికెళ్ళి శక్తి, వెళ్ళి హాయిగా పడుకో. కావాలంటే నేను మీ వైఫ్తో మాట్లాడతాను. ఆవిడ దీనికి ఒప్పుకుంటారు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆవిడకి తెలుసు జయమ్మార్. శక్తి, బయటికి పో. నా కళ్ళ ముందుండకు. వెళ్ళకపోతే? నిన్ను పెంచిన నాకు ఎలా తుంచాలో కూడా తెలుసు. నా జీవితంలోకి ఒకరొచ్చి ఆయన అధీనంలో నన్ను ఉంచుకోవడానికి ప్రయత్నించారు. ఆయన తప్ప నా మీద ఎవరు అజమాయిషీ చెలాయించాలని చూసినా నేను తట్టుకోలేను. నా బలం, బలహీనత అన్నీ ఆయనే. కానీ ఈరోజు నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. ఒక్కసారిగా గతంలో నా 11వ ఏటకు తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. మన జీవితంలోకి మగాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి తీసుకోవటం తప్ప తిరిగి ఇవ్వటం తెలీదు. ఇంత జరిగినప్పటికీ వాళ్ళు కలిగించిన గుండెకోత కన్నా ఇప్పుడు నువ్వు కలిగిస్తున్నదే నన్ను ఎక్కువ బాధిస్తోంది. నువ్వు ఫోన్ చేసి ఏవైందో కనుక్కోవాలి మేలు. నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడదు అనుకుంటా. నాకు పొద్దునే తెలిసింది. నన్ను ఏది డిస్టర్బ్ చేస్తుంది తెలుసా? ఆ లెటర్ మీద ఉన్న డేట్. అది తను పుట్టినరోజు, హర్ 25th బర్త్డే. తనది కూడా మన వయసే కదా. 25 ఏళ్లకే తన ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో చూడు.
ఎస్, ఆ రోజే మనం కలిసాం. ఐ డోంట్ నో ఇట్ వాస్ హర్ బర్త్డే. శక్తి, శక్తి, నువ్వు వస్తావని నాకు తెలుసు. డాక్టర్ నీకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. జీర్ణం కానంతగా ఏం తిన్నావు శక్తి? ఏం డాక్టర్, ఫుడ్ పాయిజనేగా? శక్తి, నీకిప్పుడు విశ్రాంతి అవసరం. బాగా విశ్రాంతి తీసుకో. ఇంకేం ఆలోచించకు శక్తి. నీకేం కావాలన్నా చూసుకోమని ప్రదీపన్కి చెప్పాను. నాకు తర్వాత సినిమా పనులు చాలా ఉన్నాయి. నీకేం కావాలన్నా ఆఫీస్కి ఫోన్ చేయి. తర్వాత సినిమానా? మరి నేను? నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో జపాన్లో జరిగే షూటింగ్కి ఎలా వస్తావు శక్తి? నీ ఆరోగ్యం చూసుకో. నన్ను వదిలేసి వెళ్తున్నావా? నేటితో నీకు విముక్తి శక్తి. యా, సారీ అబౌట్ దాట్. ఆ బుక్ గురించి నాకు ఏమాత్రం తెలీదు. అది నేను చదవనే లేదు. మీరు కొనిస్తారనే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని ఆ రోజే పారేశాను. ఇంట్లోనే లైబ్రరీ ఉన్న అమ్మాయి పుస్తకాలు పాడేస్తుందని అనుకోను. నాకు లైబ్రరీ ఉందని మీకెలా తెలుసు? నేను నిన్ను ఎంచుకోవడానికి ఆ లైబ్రరీయే కారణం. యాక్చువల్లీ నేను ఇష్టపడింది అందుకు. నీలాంటి ఒక తెలివైన అమ్మాయే నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థం చేసుకుని దాన్ని నిలబెట్టగలుగుతారని నా నమ్మకం. నా మీద ఉన్న అభిమానంతో మీరు నాకు ఇవ్వచ్చు, కానీ నా డైరెక్టర్ కళల్ని నేను నిజం చేయగలనో లేదో తెలుసుకోవాలిగా. తొందరపడి నా అంగీకారాన్ని తెలపడానికి ముందే. ఆ రిస్క్ అయితే నువ్వు తీసుకున్నావు. నేను పూర్తిగా డిఫరెంట్గా ఉండేవాడినేమో. నిజానికి నేను ఒక తెరిచిన పుస్తకం లాంటి వాడిని. నువ్వు చేయాల్సిందల్లా అడగడమే. ఓ, మరి అడగచ్చుగా. అన్నట్టు శక్తి, నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను వీళ్ళందరినీ పార్టీకి పిలిచింది నువ్వు వస్తావని. సరే, మరి నాకు విషయం చెప్పు. నువ్వు ఇక్కడికి మళ్ళీ రావాలంటే వీళ్ళందరినీ పిలవాలా, లేకపోతే జస్ట్ నువ్వు నేనైతే పర్లేదా? ఏమో నాకు తెలీదు. అంతకంటే ముందు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ షూట్ మొదలయ్యేలోపు. నువ్వు వెళ్ళక తప్పదా? ఇన్ దట్ కేస్ నీతో ఇలా గడిపే అవకాశం మళ్ళీ నాకు వస్తుందో రాదో. నాతో ఒక డాన్స్ ప్లీజ్. ఇలా నన్ను స్వాగతిస్తావని నేను అసలు ఊహించలేదు. నువ్వు వస్తావని నేను ఏమాత్రం ఊహించలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని ముందుకెలా తీసుకెళ్దాం? నువ్వు ఇక్కడి నుంచి వెళ్లే వరకు నాతోనే ఉండిపో. కానీ నీ కుటుంబం సంగతి ఏంటి? మీ అమ్మగారు, ఆవిడ మన గురించి ఏమనుకుంటారు? కానీ ఈ
జన్మకి నా కూతురిగా నా ఇంట్లో నా డబ్బుతో ఉన్నంత వరకు నువ్వు నేను చెప్పినట్టు వింటే చాలు. ఒకవేళ నా డబ్బుతో నా ఇంట్లో ఉంటే? నీ షర్ట్స్ ఇక్కడ పెడతాను. Can I take a look? Looks fancy, isn't it? Of course. ఓ నైస్. దీన్ని ఇక్కడే ఉండని. మొహమాట పడుకు, మీ ఇల్లే అనుకో. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నీ అడ్రస్ తప్ప నా దగ్గర ఇంకేం లేదు. నీకేం చెప్పాలో కూడా నేను ఆలోచించుకోలేదు. నువ్వెక్కడున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. నువ్వు వచ్చే టైంకి నీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులున్నాయి. ఈరోజు అవన్నీ ఏమయ్యాయో నాకు తెలీదు. నువ్వు నాకు నో చెప్పినా పర్వాలేదని అనుకున్నాను. లేదు, నన్ను నమ్ము. నేను ఒక్కసారి ప్రయత్నిద్దాం అనుకున్నాను. ప్రయత్నించకుండా ఉండలేకపోయాను. సో నా ఇంట్లో బయలుదేరిన కొన్ని గంటలకే ఊహించిన విధంగా నీ ఇంట్లోకి వచ్చేసాను. నేను చేస్తుంది కరెక్టేనా నాకు తెలీదు. దిగులు పడకు. ఖచ్చితంగా నేను చేసింది కరెక్టే. అందరూ మనల్ని చూస్తున్నారు. నీకు ఇది పర్వాలేదా? ఇందులో తప్పేముంది? ఇద్దరు కలిసి భోంచేయకూడదా? పద. చూడు, జనం ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. కానీ నేనెవరో ఇక్కడ ఎవరికీ తెలీదు. ఇది నా సిటీ కాదు, నన్ను ఇక్కడ ఎవ్వరూ గుర్తుపట్టరు. సో నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మనం ఇంటికి వెళ్ళి భోంచేద్దాం. లేదు, అక్కర్లేదు. ఇంత రెడీ అయి వచ్చింది వెనక్కి వెళ్ళిపోవటానికా? షూరా? అవును. ఇబ్బంది పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు శక్తి. అలాంటి పని నేను ఇప్పటికీ చేయను. తనతో పాటు ఉన్నది ఎవరు? సుధా, ఇంకొన్ని ఉల్లిపాయలు తీసుకునిరా. అమ్మా, ఇదిగో తీసుకొస్తున్నానమ్మా. ఇలా వంట చేపిస్తావని తెలుసుంటే లంచ్ క్యాన్సిల్ చేసేదాన్నే కాదు. మాటలు మానేసి పని చూడమ్మాయి. నాకు బొత్తిగా రాని విద్య ఇది. పోనీ మా పని వాళ్ళని చేయమని చెప్పనా? నేను వాళ్ళకి వేరే పని అప్పచెప్పాను. నువ్వు ఉల్లిపాయలు తరుగు చాలు. ఓకే డైరెక్టర్ సార్. నువ్వు ఎగ్స్ తినావు కదా? నో. ఓకే, మనం మంచి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. చూడ్డానికి బాగానే ఉంది. గ్రేవీ చేయడానికి నాకు కొంచెం చింతపండు, కారపొడి, మిరియాల పొడి కావాలి. కొంచెం ఇస్తావా? అవి ఎక్కడున్నాయో కూడా నాకు తెలీదు. అసలు ఇంతసేపు నేను కిచెన్ లో ఉండడమే ఎక్కువ. జ్యోతి, ఇది నీళ్ళే కదా? అవును.
స్పాయిల్డ్ గర్ల్. వేరే విషయాల్లో నేను చాలా చురుకు తెలుసా? యా యా యా. ఎలాంటి వాటిల్లో? హలో, మార్నింగ్. హలో. బ్రేక్ఫాస్ట్. జ్యోతి మన కోసం ఏదో వండి పెడుతోంది. ఏంటి పొద్దున్నే లేచావా? అవునవును, నిద్ర పట్టలేదు. దోమలు అలవాటు అయిపోయి ఇక్కడ ఒక్కటి కూడా లేదు. కనీసం పరుపైన బాగుందా? కాస్త గట్టిగా ఉంది, మెత్తపడుతుందిలే. పైకి రా. గురించి మాట్లాడినా నన్ను పట్టించుకోలేదు కదరా నువ్వు. అసలు పెళ్లే వద్దనే వాడివి. అయినా ప్రపోజ్ చేసే ముందు మా గురించి ఆలోచించాలని నీకు అనిపించలేదరా? తను నాకు ప్రపోజ్ చేసినప్పుడు మీ గురించి పెద్దగా ఆలోచించినట్లేదు నాన్న. ఒకవేళ నేను తనకు ప్రపోజ్ చేసినా మీరు డీసీ నుంచి వచ్చి పర్మిషన్ ఇచ్చేదాకా వెయిట్ చేసి ఉండేవాడిని కాదు. ఐ లవ్ హర్ డాడ్. దట్స్ నాట్ రైట్ చైతన్య. వదిలే, ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారు. రే చైతు, ఒక విషయం చెప్పరా, పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తుందా? ఐ హోప్ సో. తను నాకంటే 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది నాన్న. మమ్మల్ని ఎందుకురా శత్రువుల్లా చూస్తున్నావు? అమ్మా, మీరు ఆ అమ్మాయిని కలవకుండానే తన గురించి అన్నీ తెలుసు అనుకుంటే ఎలా? ఇట్స్ వియర్డ్. కలవలేదు గాని మాకంతా తెలుసు. ఆ అమ్మాయి పెళ్ళైన పెద్ద యాక్టర్ గర్ల్ ఫ్రెండ్ కదా. అంటే మీరు నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానన్న ఇంప్రెషన్లో ఉన్నారా? ఓకే, సరే. 8 అంటే నా గురించి మీకు తెలియని ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. నాకు కూడా ఇప్పటివరకు 8 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఈస్ దిస్ ద వే యూ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మదర్? శక్తి గురించి, ఎస్పెషలీ తన పాస్ట్ గురించి ఇలా మాట్లాడడం వెన్ షీస్ నాట్ అరౌండ్ టు డిఫెండ్ హర్ సెల్ఫ్ కరెక్ట్ కదమ్మా. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకోవడం జడ్జిమెంటల్ ఎలా అవుతుంది? అంటే డైరెక్ట్ గా పెళ్లి మంటపంలోనే కలుసుకోమంటాం. ఆ అమ్మాయికి నీ పేరెంట్స్ గా మమ్మల్ని పద్ధతిగా కలవాలనిపించలేదా? ఆ అమ్మాయికి ఆ మాత్రం కల్చర్ కూడా లేదా? అదే నన్ను డిస్టర్బ్ చేస్తుంది. బేసిక్ క్లాస్ ఈజ్ ల్యాకింగ్. వాళ్ళ అమ్మకైనా తెలియకుండా పెళ్లి చేసుకోదు కదా. షీఈస్ తెలియకుండానే చేసుకుంటుంది. You're telling me things that are only worrying me more. ఇది కరెక్ట్ కాదు. మీకు తన గురించి కానీ తన లైఫ్ గురించి కానీ ఏం తెలీదు. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. చూడు చైతన్య, పోస్ట్ పోన్ ద వెడ్డింగ్. గుడిలో కాదురా, కొన్నాళ్ళ తర్వాత పద్ధతిగా చేద్దాం. ఒకసారి అమ్మాయిని కలిసి మీ ఇద్దరు జాతకాలు చూద్దాం. జాతకాల? గాడ్, అయ్యూ డాడ్, నేను ఈ పెళ్లిని ఆపలేను. తన జీవితంలో పడిన కష్టాలు చాలు, ఇంక నేను తనని బాధ పెట్టలేను. ఏంటి వీడు? ఈ పాటికి చోలా హోటల్కి వచ్చేసుంటారు. హాయ్, చెక్డ్ ఇన్. హలో శక్తి. ఏమైంది చైతన్య? ఏంటి అదోలా ఉన్నావు? వాళ్ళు రావట్లేదు. ఏంటి? ఎందుకు రావట్లేదు? ఇట్స్ ఓకే శక్తి, వాళ్లే వస్తారు, నిన్ను అర్థం చేసుకుంటారు. అది ఎప్పుడైనా సరే. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాలేరా ఏంటి?
నువ్వు మీ అమ్మ లేకుండా పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేను కూడా వాళ్ళు లేకుండా చేసుకోగలను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏంటో నాకు నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. పెళ్లి కూతురునా చూడొచ్చు. ఎస్, రేపు ఉదయాన్నే. బాయ్. బాయ్. తనకు మళ్ళీ ఫోన్ చేసి పెళ్లిని కొద్ది రోజులు వాయిదా వేద్దామని చెప్పనా? ఎందుకు? వాళ్ళు చాలా మంచివాళ్లే. వాళ్ళకి ఇతనంటే చాలా ఇష్టం. ఇతనికి వాళ్ళు పెళ్లికి ఉండాలని ఆశ. నాకు తెలుసు. నేను వెళ్ళి వాళ్ళని కలిసి కొద్ది రోజులు వాళ్ళతోనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి నచ్చాలి కదా. ఆ తర్వాత జరిగితేనే బాగుంటుంది. నేను తనతో మాట్లాడతాను. Good evening, this is Achola. How may I help you? హలో, చైతన్య రెడ్డి రూమ్ కి కనెక్ట్ చేస్తారా ప్లీజ్? Sure, madam. 1 second. యా. Sorry, madam. The line seems to be engaged. Can I take a message? కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. శక్తి ఫోన్ చేసిందని ఆయనకు చెప్పగలరా? Certainly, madam. I'll let him know. Thank you. థ్యాంక్ యూ. బహుశా ఫోన్ని డిస్కనెక్ట్ చేసి పడుకుని ఉంటారేమో. నువ్వు ట్రై చేసావు కదా శక్తి, అది చాలే, వదిలే, నువ్వు పడుకో. ఏది జరగాలని ఉందో అది జరుగుతుంది. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారులే, అది తనకి వదిలే, తను ఒప్పిస్తాడు కదా. అదే అనుకుంటున్నాను. డోంట్ వరీ, హాయిగా పడుకో. ఇలా ఇవ్వు. సుధా, కాఫీ పెట్టి తీసుకురా. అలాగే అమ్మా. రిలాక్స్, నే వెళ్ళి చూసొస్తాను. స్కూల్లో మోగే ఇంటర్వెల్ బెల్, ఫోన్ రింగ్ అయితే వచ్చే సౌండ్, కాలింగ్ బెల్ నాకెందుకు అస్సలు నచ్చేవి కావు. హెచ్చరికలా అనిపించేది. ఎదురు చూడందేదో మన కోసం ఎదురు చూస్తున్నట్టు, ప్రపంచాన్నేదో తల్లకిందులు చేసేదాన్లా. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఈనాటికి నేను ఆ శబ్దం వింటే నా మనసులో ఏదో బాధగా ఉంటుంది.
ఇది అందరికీ జరుగుతుందా లేదా అని నాకు తెలియదు. కానీ ఒక్కోసారి చాలా ఆనందంగా ఉన్నప్పుడు, నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు, అలాంటి సమయంలో కూడా మనసులో ఏదో ఒక మూల ఆ శబ్దం మరోసారి వస్తుందేమోనని, అది వచ్చి నన్ను ముంచేస్తుందని, కాలం దాటిపోయి అధ్యాయం ముగిసిందని. రా. హలో చైతన్య. శక్తి, శక్తి నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నేను ఇన్ని రోజులు ఎదురు చూసిన హిందీ ప్రొడ్యూసర్ కాల్ చేశారు. నిన్న సాయంత్రమే కాల్ చేశారు. నిన్న రాత్రి ఆయన కలిశాను. నాకు వాళ్ళు ఫిల్మ్ ఆఫర్ చేశారు. శక్తి, మన కథ, నా కథ వీలైనంత త్వరగా మొదలు పెట్టమంటున్నారు. వాళ్ళు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వీలైనంత త్వరగా నన్ను బాంబే రమ్మంటున్నారు. నేను దీని గురించి రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించాను. నాకు సంతోషంగానే ఉంది చైతన్య. కానీ ఇప్పుడు ఈ విషయం నువ్వు ఫోన్లో ఎందుకు చెప్తున్నావో తెలుసుకోవచ్చా? పైగా ఇంకా సేపట్లో మన పెళ్ళుంది. ఇవి తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. మనం తొందరపడుతున్నామేమో శక్తి. డైరెక్టర్ గారు పెళ్లికి సిద్ధంగా లేనట్టున్నారు. అసలు హిందీ సినిమా ఆఫర్కి మన పెళ్లికి కనెక్షన్ ఏంటి చైతన్య? ఇది సినిమా గురించి కాదు. మరి సినిమా గురించే, కానీ నా పేరెంట్స్ గురించి ఆలోచించు. మీ అమ్మ గురించి ఆలోచించు. ఇదే కదా జీవితం అంటే. ఈ విధంగా పెళ్లి చేసుకోవడం అవసరమా? ఎందుకు తొందరపడ్డాం? ఇంతకుముందు ఎలా ఉన్నాం? బానే ఉన్నాం కదా. ఇలా అవసరమా? ఎందుకంటే ఈ పెళ్లి నాకు ఇంపార్టెంట్ చైతన్య. పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో పాటు ఉండాలని ఎంతో ఆశపడ్డాను. కాదని నేను అంటలేదు. I just need some time. Is that so wrong? కాదు, కానే కాదు, ఈ మాత్రం కాదు. మీ అమ్మ నాన్న రావట్లేదన్నప్పుడే ఈ విషయం ఏదో నాకు చెప్పుంటే ఈ పాటికి మనం హైదరాబాద్ వెళ్లేవాళ్ళం. వాళ్ళ కాళ్ళ మీద పడైనా వాళ్ళని ఒప్పించేవాళ్ళం. అలాంటిది ఒక గంట ముందు చెప్తావా చైతన్య? I love you. అది నీకు కూడా తెలుసు. నేను కేవలం ఇంకాస్త టైం ఇమ్మని అడుగుతున్నాను. అది కూడా మన మంచి కోసమే. అంతవరకు ఏదీ మారదు. ఎప్పట్లాగే ఉంటాం. నువ్వు అనుకుంటే కుదరదు. ఈలోగా అన్నీ మారిపోతాయి. అంతేకాదు, నీ మీద నమ్మకం పోయి నా కళ్ళలన్నీ కళ్ళలైనట్టు అనిపిస్తుంది.
ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నా చైతన్య. ఇంకా అంతా అయిపోయినట్టే. నీకు విషయం తెలుసా, నిద్రలో కూడా నేను మళ్ళీ మన గతం గురించి అవే కలలు కంటానన్న నమ్మకం కూడా నాకు లేదు. మనం అనుకున్నట్టు ఏవి జరగవు, అదే విధి. అయినా కళల్లో బ్రతకడం నాకు అలవాటైపోయింది. నేను బాధ పెట్టానని నాకు తెలుసు శక్తి, కానీ మొండిగా ఉండకు ప్లీజ్. జస్ట్ లిసన్ టు మీ. శక్తి, మనం ఆనందంగా ఉన్నాం. ఒక ప్లాన్ చేంజ్ అయినంత మాత్రాన ఆ ఆనందాన్ని నువ్వు వద్దనుకుంటే తర్వాత బాధపడతావు. ఆ అవసరం ఎప్పటికీ రాదు. హే, ఐ డెంట్. హలో, ఫోన్ మీద నుంచి రిసీవర్ తీసి వాచ్మెన్ కి గేట్ వేసామని చెప్పు. సరే అమ్మా. ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పు. అమ్మా, ఇవన్నీ తీసేవా? తీయమని చెప్తున్నా కదమ్మా. శక్తి, ఆ షాట్ నాకు నచ్చింది. ఇదా? రీఫ్రేమ్స్ ఓకే మేడం, నోట్ చేసుకో. థ్యాంక్ యూ. మీ ఇల్లుని వాడుకుంటున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్పలేదు. ఇట్ వాస్ వెరీ కైండ్ ఆఫ్ యూ. మోస్ట్ వెల్కమ్. మేడం కాఫీ. థ్యాంక్స్. పెళ్లి చేసుకోకుండా మన ఒంటరి జీవితాన్ని ఎంచుకున్నాం. ఇది ఇంట్రెస్టింగ్ గా లేదనడం లేదు. ఎప్పుడైనా బాధపడారా? ఎలాగూ ఒంటరిగానే ఉన్నాం, మగాళ్ళున్నా లేకపోయినా. మగవారు ముందు నమ్మించి తరువాత నిరాశపరుస్తారు. దానికి ముందు నుండి నిరాశగా ఉండొచ్చుగా. వారి మీద, వారితో అలా ఉంటే కోల్పోవడానికి ఏం లేదు కదా. బాధగా ఉంది. ఇది ముందుగా నేర్చుకోలేకపోయినందుకు నా మనసు హెచ్చరిస్తున్నప్పటికీ 2 సార్లు నా మనసు ముక్కలయ్యాకే నేను తెలుసుకున్నాను. కుటుంబం కావాలన్న ఆలోచన మనసులో పదే పదే తిరుగుతుంటే అది మిమ్మల్ని ముంచేయచ్చు. సారీ, నాకు ఇలాగే ఇమోషనల్ అయి కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఐఎమ్ సారీ. నాకు చేయి పట్టుకోవడం, కోగిలించుకోవడం, ఏడవడం రాదు.
ఆ రోజు నువ్వు తీసుకోకపోవటంతో అదిప్పటికీ నీకోసం ఇక్కడే ఉంది. నీకు సొంతమైంది ఏనాటికి దక్కకుండా పోదు. 61-62వ విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ విద్యార్థినిగా పురస్కారం పొందిన కుమారి శక్తి శేషాద్రి ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థిని. ఇటువంటి విద్యార్థిని నేను నా జీవిత కాలంలో చూడలేదు. Come, my child. It is yours to take. ఇది నీకోసమే. ఇది వేసుకుంటే మీరు అచ్చం మిస్ ఇండియా లాగా ఉన్నారు. అవును. ఇప్పుడు మనం ఒక ఫోటో తీసుకుందాం. మేడం ఫోటో మేడం. ఇప్పటి వరకు తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటికీ, నటనకి నాట్యానికి ఎన్నో రకాల బిరుదుల్ని నేను పొందినప్పటికీ, నాకు విలువైన ఆస్తి ఏదంటే అది నేను ఎంతగానో గర్వించే బిరుదు. నా మనసు ఎప్పుడూ కావాలని కోరుకున్నది, అది నాకు అన్నింటికంటే ఎంతో ముఖ్యమైన స్కూల్ నుండి నేను పొందిన షీల్డ్. మొదటిసారి మా స్కూల్ స్పోర్ట్స్ డేకి ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్లో నా ఫోటోని ఆ టాపర్స్ మధ్య ఉండడాన్ని చూసినప్పుడు అది నా జీవితంలో ఎంతగానో గర్వించిన తరుణం. అది కూడా మీరు అతి కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు. నేను నయమవడానికి ఆ తరుణమే కారణం. అలాగే జరగాలని రాసిపెట్టుందేమో. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. వెళ్ళి కలిసొద్దాం. శక్తి ఎవరమ్మా? నిజంగా నాకు నమ్మశక్యంగా లేదు. ఇన్నేళ్ల తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని కల్లో కూడా అనుకోలేదు. మీరింకా వర్క్ చేస్తున్నారా సార్? కళాకారుడికి విశ్రాంతి ఉండదు. పక్కకి తప్పుకునేంత వయసు అవ్వలేదు శక్తి. నన్ను పక్కన పెట్టేంత తప్పుడు సినిమాలు కూడా నేను తీయలేదు. అయ్యో, ఆ ఉద్దేశంతో కాదు సార్. షూటింగ్ చివరి రోజున అప్పుడు మిమ్మల్ని కలవటం కుదరలేదు. నాకు వీడ్కోలు చెప్పడానికి కూడా మీరు రాలేదు. యా, నీ జీవితంలో ఏవి నీకు దక్కాలనుకున్నానో అవన్నీ నీకు దక్కే శక్తి. అవును, కానీ ఇప్పుడు సడన్ గా మీకు నేనెందుకు గుర్తొచ్చాను? నీ పుట్టినరోజుకి మీ అమ్మ నన్ను ఆహ్వానించింది. నీకు నా గురించి బాగా తెలుసు కదా శక్తి. నేను నటించిన సినిమాలు మొత్తం చూసారా సార్? చూశాను, అన్నీ చూశాను. చూడటం ఓకే, చూసారు కనుకే మీ సినిమాల్లో మళ్ళీ అవకాశం ఇవ్వలేదా సార్? కమ్ ఆన్ శక్తి. అఫ్ కోర్స్ నేను జిఎంఆర్ కాంట్రాక్ట్ లో ఉన్నాను అనుకోండి. కాంట్రాక్ట్ లో ఉండడం పెద్ద కారణం కాదు. నీ గురించి నాకు తెలిసినంత వరకు నీ మనసుకి నచ్చని ఏ కాంట్రాక్ట్ అయినా సరే నిన్ను ఆపలేదు శక్తి. నాకు బాగా గుర్తుంది, వీటన్నిటికీ దూరంగా ఉండాలని నువ్వు కోరుకున్నావు. సినిమా ఒక సుడిగుండం లాంటిది. లోపలికి రావడం కష్టం, బయటికి పోవడం కష్టం. నువ్వు కోరుకున్న జీవితం ఏంటో నాకు తెలుసు శక్తి. అది నీకు
దక్కకపోవడానికి కారణం ఇంకొక్క సినిమా చేయని వచ్చే అవకాశం. నా నెక్స్ట్ సినిమాలో ఇంకో అవకాశం ఇచ్చి నీ కళకి అడ్డుపడకూడదని నేనే మర్యాదగా తప్పుకున్నాను శక్తి. కానీ బాగా లేట్ సార్. ఆ కళలన్నీ కరిగిపోయి ఎన్నో ఏళ్లైంది. నోను, కళలు నిజం చేసుకోవడానికి వయసుతో పనిలేదు శక్తి. ఐఎమ్ స్టిల్ చేసింగ్ మై డ్రీమ్స్ అండ్ ఐ విల్ కీప్ చేసింగ్ మై డ్రీమ్స్. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు శక్తి. నాకెప్పుడైనా అవకాశం వస్తే మీ మాటల్ని మంత్రంగా నా మాటగా అందరికీ బోధిస్తా. కాపీ రైట్ అంటూ ఒకటి ఉంది, నీకు తెలుసా? లేటుగా విష్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే. శ్రీధర్ సార్ని నేను చివరిగా కలిసినప్పుడు ఇంకో విషయం నేర్చుకున్నాను. నిందలవి వేయకుండా అర్థమయ్యేలా చెప్పారు. నా పరిస్థితులకి నేను బాధితురాల్ని కాదని నాకు వివరంగా చెప్పారు. ఇష్టం లేకపోయినప్పటికీ నేనందులో పాల్గొన్నానని, నా జీవితం పట్లున్న బాధ్యతని కర్తవ్యాన్ని తెలుసుకోవాలని, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని, చుట్టూ ఉన్న వాళ్ళని పరిస్థితుల్ని తప్పుపట్టడం మానేమన్నారు. వాటిని నేర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. మొదటిగా జరిగిందేంటంటే మా బంధంలో మనసుకి కలిగిన గాయాల్ని మానేలా చేసుకోవడానికి నాకు చాలా సహాయపడింది. చైతన్య జిఎంఆర్లు ఈ మధ్య కళలోకి రావట్లేదమ్మా. అంటే ఇప్పుడు ఆయన మాత్రమే కల్లోకి వస్తున్నాడమ్మా? ఇవ్వు. ఏం చేస్తే నయమవుతుందో నాకు తెలుసమ్మా. J'espère que tu apprécies ton repas. మెర్సీ బకు. ఫ్రెంచ్ ఎప్పుడు నేర్చుకున్నావు? చిన్నప్పుడే. మా తాతగారు ఫ్రెంచ్ గవర్నమెంట్లో దుబాసీగా చేసేవారు. చాలా పలుకుబడి కూడా ఉండేది. మా నాన్నగారు కూడా ఇదే ఆఫీస్లో క్లర్క్గా పనిచేశారు. చిన్నప్పుడు మా నాన్న ప్రాణాలు తోడేసి ఇక్కడికి తీసుకురమ్మని మారాన్ చేసి తనివి తీరా చూసుకున్నాను. మా నాన్నగారు ఏమన్నారంటే, పోయిన జన్మలో నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టే ఇప్పుడు ఈ కోటను చూసే భాగ్యం నీకు దక్కింది అని చెప్పారు. అది ఇంకా జ్ఞాపకం ఉంది. కానీ ఇప్పుడు ఈ కోటని మ్యూజియంగా మార్చేశారమ్మా. ఏదో ఒక రోజు ఈ కోటను ఆక్రమిస్తాను. ఆ రోజు ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడే రాసి పెట్టుకోమ్మా.
రండి రండి. ఎలా ఉన్నావు అక్క? బానే ఉన్నావు. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇలా ఉన్నట్టుండొచ్చారే. ఉండు. నా ముద్దులు అమ్మమ్మ. అమ్మమ్మ శక్తి, అమ్మమ్మ ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు? నేను బాగున్నాను. అమ్మా. రంగా, బాగున్నావా అమ్మా? నేను బానే ఉన్నాను. ఇన్నాళ్ళకి అమ్మ గుర్తొచ్చిందా? పుష్ప. అక్క. శ్రీ ఎక్కడా? వస్తుంటాడు అక్క. తోటలో ఉన్నాడో ఏమో. అమ్మా, ఇప్పుడు కూడా నీకు శ్రీ గురించి ఆలోచన? అది చూసి చాలా రోజులైంది కదా, అందుకే అడిగాను. శ్రీ, శ్రీ ఎలా ఉన్నావురా నాన్న? ఏడవకమ్మా, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అమ్మా ఏడవకు. నువ్వు తిరిగి ఇంటికి రావచ్చు కదా శ్రీ. ఇంకొద్ది రోజులు పోనివ్వు. ఇప్పుడే వద్దులే. నేను ఇక్కడ బాగున్నాను. ఇక్కడున్న మానసిక చికిత్సాలయంలో పనిచేస్తున్నాను. ఇక్కడ నాకంటూ ఒక గుర్తింపు ఉంది. మనసు ప్రశాంతంగా ఉందక్క. నువ్వు పూర్తిగా మారిపోయావు శ్రీ. నిన్ను చూస్తుంటే ఇప్పుడు సంతోషంగా ఉంది. అంతా నీ వల్లే కదక్కా. శక్తి, మీరిద్దరూ కలిస్తే ఇది నీ ఆలోచనే కదా? అవును, నాకు తెలుసు. ఎంతో అందంగా ఉంది కదా. ఇందులో నీకు తెలియని విషయం ఒకటి ఉంది శక్తి. మీ పిన్ని చేసిన వంట తినాలంటే చీకట్లోనే తినాలి. అమ్మా, నా వంట వంకలు పెడతావేంటి? కరెక్ట్ గా చెప్పావా? అమ్మమ్మకు పట్టించమ్మా. పెడుతున్నా. కొంచెం చాలు. ఇదిగో అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. ఏం చేస్తుందో నా ముద్దుల మనవరాలు. వీడంటే ఏదో సాకు చెప్తున్నాడు. నువ్వైనా రావచ్చు కదమ్మమ్మా. ఈ వయసులో సొంత గుటిని వదిలి రాలేనమ్మా. ఇక్కడ ఉండడమే కరెక్ట్. పుష్ప కూడా నా కూతురే కదమ్మా. గుడ్ మార్నింగ్ పిన్ని. గుడ్ మార్నింగ్ శక్తి. శ్రీ ఎక్కడా కనిపించట్లేదు? వాడు తరగంబాడిలో ఏదో పనుందని చెప్పి ఉదయాన్నే వెళ్ళిపోయాడు. ఓ. శ్రీ నీకు ఉత్తరం ఇమ్మని చెప్పాడు. ఇదిగోమ్మా శక్తి. శక్తి కాఫీ. అక్క, జీవితం మనిద్దరిని ఎన్నో కష్టాలు పెట్టింది. మనకి ఎందుకు ఇన్ని కష్టాలని నాకిప్పటి వరకు అర్థం కాలేదు. కానీ ఇన్ని ఇబ్బందులు జరిగిన మంచి విషయం ఏంటంటే మన కుటుంబం ఇప్పుడు ఒకటైంది. డబ్బు, హోదా, బంగ్లా ఇవేవి ఎవరైన సంతోషం ఈ కష్టాల వల్లే కలిగింది. మన కుటుంబం అంతా కలిసి భోంచేసిన రాత్రిని నేనెప్పటికీ మర్చిపోలేనక్క. నిజానికి మనమంతా ఒకే కుటుంబం అని నాకు అప్పుడే తెలిసిందే. సరే అమ్మమ్మా, క్షేమంగా వెళ్ళిరా. వెళ్ళొస్తాం. సరే, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తాను. అప్పుడప్పుడు వస్తుండక్క. అలాగే. బాయ్. 2 రోజులు పీడకలు లేకుండా హాయిగా నిద్రపోయా. ఈ ఇంటికెళ్ళాక ఎలా ఉంటావో ఏంటో. ఇంకా అలాంటివేం రావులేమ్మా. నేను మళ్ళీ సినిమాలో నటించిపోతున్నాను. నువ్వు శ్రీకాంత్ దగ్గర కొద్ది రోజులు ఉండాలనుకుంటే ఇక్కడే ఉండిరా అమ్మా. అన్ని వ్యవహారాలు నేను చూసుకుంటానులేమ్మా. సయ్యద్, నా బ్యాగ్ మాత్రం బయట పెట్టు. అలాగేనమ్మా.
మన జీవితం మనకి ఎన్నో అవకాశాల్ని మళ్ళీ మళ్ళీ ఇస్తుంటుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అవే తప్పుల్ని చేస్తే దానివల్ల వచ్చే పరిణామాల కోసం ఎదురు చూస్తుంటుంది. లేదా మీరు ఏదైనా నేర్చుకున్నారా, ఎప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు తెలివి ఉందా అని పరీక్షిస్తుంది. నేను ఎప్పుడు త్వరగా నేర్చుకునేదాన్ని. సిస్టర్ ఫ్లావియా చెప్పింది నిజమే. కాలం గడిచే కొద్దీ మనుషుల్లో పరిపక్వత అదే వస్తుంది. మేడం, ఈ అమ్మాయి తన కోసం ఒక్కరోజు కూడా బతకలేదు. తన కుటుంబం కోసం, జైల్లో ఉన్న తన భర్త కోసం ఎంతో తపనబడి శ్రమిస్తోంది. ఎన్నో కన్నీళ్లతో, ఎంతో వేదనతో చాలా కష్టపడుతుంది. అయినా తన కుటుంబం గుర్తించలేదు. జైల్లో ఉన్న భర్త కూడా గుర్తించలేదు. ఈ లోకం తిరస్కరించింది. పరిగెత్తి పరిగెత్తి ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఈ లోకంలో ఉన్న అన్ని పనులు చేసింది. కానీ చివరి వరకు తన వాళ్ల మెప్పు మాత్రం పొందలేకపోయింది. ఇది మేడం ఈ కథ అవుట్లైన్. ఈ కథ మీరు చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ప్రొడ్యూసర్ రెడీ, మీరు ఓకే చెప్తే స్టార్ట్ చేసేద్దాం. అవును మేడం, ఈ కథను గానీ మీరు చేశారంటే సినిమా సిల్వర్ జూబ్లీయే మేడం. ప్లీజ్ మేడం, అడ్వాన్స్ ఇస్తాను, తీసుకోండి మేడం. వద్దు మేడం, బ్లాంక్ చెక్ ఇస్తాను మేడం. బ్లాంక్ చెక్ మేడం. మనం అనుకున్నది చేయడానికి కాలం అడ్డు కాదు. స్వతంత్రంగా కొత్తగా మొదలు పెట్టడానికి నా దారుల్ని సరిచేసుకున్నాను. నా కోసం ఓ కొత్త దారిని ఏర్పరచుకున్నాను. నిజానికి మీ అమ్మగారిని మీరు క్షమించగలిగారా? ఈ సందర్భమే నా మదిలో పదే పదే అలజడి రేపుతోంది. నేను ఇష్టపడిన జీవితాన్ని కలలో కాకుండా ఇళ్లలో బ్రతకమని చెప్తావని మనసారా కోరుకున్నాను. కానీ ఆ మాట నువ్వు ఎందుకు చెప్పలేకపోయావో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నువ్వు ఒంటరిగా ఎంత కష్టపడ్డావో నాకు తెలుసమ్మా. ఎంతో కష్టపడి నన్ను మంచి స్కూల్లో చదివించావు. ఈ లోకం నా శక్తి సామర్థ్యాలు గుర్తించడానికి ముందే నువ్వు గుర్తించావమ్మా. చిన్నప్పుడు నువ్వు జాగ్రత్తలు చెప్తున్నప్పుడల్లా నీ మీద నాకు విపరీతంగా కోపం వచ్చేది. తప్పే. నువ్వు చెప్పిన మంచి మాటల విలువకి ఇప్పుడు నీ కాళ్ళ మీద పడాలని ఉందమ్మా. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమమ్మా. నువ్వు పక్కనున్నంతకాలం నీ విలువ తెలుసుకోలేకపోయానమ్మా. కానీ ఇప్పుడు నువ్వు బ్రతికున్నంతకాలం నీతో గొడవ పడి కీచులాడకుండా ప్రేమగా ఉండుంటే ఎంత బాగుండేది. మన బంధం కూడా కలలాగా కరిగిపోయిందేంటమ్మా.